సో ఇవాళ నేనైతే ఎగ్ మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మష్రూమ్స్ కడిగి రెడీగా పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఎండు కొబ్బరిని ఇలా ముక్కలు చేసుకున్నాను. అల్లం ఇలా కొంచెం ఒక ముక్క తీసుకొని ఇలా ముక్కలు చేసుకున్నాను. తర్వాత 2 వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగం, 2 యాలక్కాయలు, 5 జీడిపప్పులు, గసగసాలు నీళ్ళలో నానబెట్టుకుని జీడిపప్పు గసగసాలు. ఇది వచ్చేసి ఏమో మన ఆనియన్స్ను టమాటోని ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, ఇలా మెత్తగా అయితే మనం మిక్సీ చేసుకోవాలి దాన్ని. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నాను మష్రూమ్స్ని. సో ఇలాగ ఒక్కొక్క దాన్ని 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మిర్చి కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దాంట్లోకి పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసేస్తున్నాను. దాని పచ్చిదనం పోయేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలి. సో కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. చిటికెడంతా పసుపు వేస్తున్నాను. మిర్చి కూడా వేసేస్తున్నాను. సో మిర్చి నేనైతే ఎక్కువ వేసాను. సో కారం తగ్గించుకొని వేసుకోవాలి. ఇన్కేస్ ఎవరన్నా మిర్చి ఇంత వద్దు కారం ఓన్లీ కారం వేసుకునే వాళ్ళు చూసుకొని కారం రుచికి తగ్గ అయితే వేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, దీన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. దీనికి ఉన్న పచ్చితనం పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట కూరనైతే. అండ్ ఈ మష్రూమ్స్ కర్రీ వల్ల చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా ఇలా ఉంది కదా, ఇప్పుడు దీని కలర్ అంతా చేంజ్ అయిపోయి చుట్టుపక్కల ఆయిల్ అయితే మనకు వస్తుంది. అప్పుడు మనకి ఇది మంచిగా కుక్ అయినట్టు. ఓకేనా? సో ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి చూడండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇలాగ మంచిగా వచ్చి కొంచెంసేపు అయితే ఉడికించుకోవాలి. మినిమం 10 నిమిషాలు అయితే పట్టిద్ది. సో ఆల్రెడీ మనం మిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం వేసేస్తున్నాను. ఉడికేటప్పుడు వేసేస్తున్నాను. సో మిక్సీలో కొంచెం నీళ్ళు పోసాను, దానికి ఉన్నది అంతా వచ్చేస్తుంది కాబట్టి మనకి గ్రేవీ కూడా వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇన్ కేస్ కావాలనుకుంటే కనుక తగ్గితే అప్పుడు యాడ్ చేసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇలా యాడ్ చేశాను వాటర్ అనేది. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. కొంచెంసేపు అయితే దీన్ని ఇలా వదిలేద్దాం, ఇది కుక్ అవ్వాలి. సో 10 నిమిషాలు అయితే అయిపోయింది కదా, ఒకసారి ఒక లుక్ వేసుకుందాం ఎలా ఉందో. సో చూసారు కదా, మొత్తం ఉడికిపోయింది. ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేట్ చేయకోకుండా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. సో జాగ్రత్తగా మీద పడుకోకుండా వీటిని సో ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్మెల్ అయితే అసలు వేరే లెవెల్ వస్తుంది, చాలా బాగుంది. గ్రేవీ కానీ స్మెల్ కానీ ఒక్కసారి మంచిగా కలుపుకొని గ్రేవీ సరిపోతే కనుక వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మనం రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది, అసలు మామూలుగా రాదు. సో ఇప్పుడు గ్రేవీ కోసం నేను కొంచెం వాటర్ అయితే ఒక బౌల్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను.
దీన్ని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని చాలా బాగా వచ్చింది. అసలు స్మెల్ అయితే నిజంగా నేను హాల్లో కూర్చుంటే అక్కడ దాకా వచ్చేసింది. మరి మా ఇంటి పక్కన వాళ్ళకి వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా బాగా వచ్చింది స్మెల్. నేనైతే దీంట్లో ఉన్న ఎల్లో అయితే తీసేసాను, ఓన్లీ ఎగ్ వైట్ వేసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని లాస్ట్లో దీన్ని యాడ్ చేస్తాను. సో ఒకసారి ఇప్పుడైతే లుక్ చూద్దాం ఎలా ఉందో కర్రీది. సో ఈ విధంగా అయితే అయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోద్ది. ఒక 10 నిమిషాల ముందు అయితే నేను ఎగ్స్ని వేసేస్తున్నాను, ఎందుకంటే ఈ ఫ్లేవర్ మొత్తం, ఈ టేస్ట్, ఈ ఉప్పు కారం అన్నీ ఎగ్స్కి పట్టాలి కాబట్టి. సో కొత్తిమీర అయితే ప్రెజెంట్ కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను, ఫైనల్గా కాదు, జస్ట్ మళ్ళీ దించే ముందు నేను మళ్ళీ వేస్తాను. సో చూస్తుంటే చూసారా చాలా బాగుంది కదా మంచిగా. సో మనం ఒక 10 నిమిషాలు అయితే లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర జల్లి దించేసుకోవటమే. ఇంతే, చాలా సింపుల్గా ఎగ్ మష్రూమ్ కర్రీ చేసుకోవచ్చు. నేను ఫైనల్గా మళ్ళీ ఈ క్రీమ్ కూడా యాడ్ చేస్తాను. సో బాగుంటుందన్నమాట. మీ దగ్గర ఉంటే కనుక యాడ్ చేయండి, పక్కా ఇది మ్యాండేటరీ వేసుకోవాలని అయితే నేను చెప్పట్లేదు, నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది వేస్తున్నాను. దయచేసి ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక పూర్తిగా అయితే చూడండి, కొత్త వాళ్ళు షేర్ చేయండి తప్పుకోకుండా. సో మర్చిపోకుండా నా ఛానల్ని అభివృద్ధి చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైనింగ్ అవుట్, బాబీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్.